హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్స్ మై బర్త్‌డే. నా బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో ఫుల్ డే వ్లాగ్ మీకు చూపిస్తాను. బర్త్‌డే రోజు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనతో టైమ్ స్పెండ్ చేసినా, లేదా సర్ప్రైజ్ ఇచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే విష్ చేశారు. దట్ రియల్లీ మేడ్ మై డే. చైతు ఇంకా లేవలేదు. సో, డిస్టర్బ్ చేయలేదు. సరే మూవీ చూద్దామని ల్యాప్‌టాప్ ఓపెన్ చేశా. సడెన్‌గా మా హస్బెండ్ వచ్చి టీ ఇచ్చారు. నాకైతే మార్నింగ్ గ్రీన్ టీ తాగుతాను. అదే అలవాటు. బట్ సర్ప్రైజ్ ఏంటంటే అది బ్లాక్ టీ. నాకు చాలా ఇష్టం. స్పెషల్‌గా అల్లంతో చేసి తీసుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. సో, బ్లాక్ టీ తాగుతూ కొంచెం టైం 'రజనీకాంత్' మూవీ అయితే నేను చూసేసాను. కాసేపటికి మా బుడ్డి అయితే లేచాడు. నాకు విషెస్ చెప్పాడు. మీరు కూడా వినండి. Happy birthday, movie. Thank you. You're welcome. పిల్లలు ఏం చెప్పినా క్యూట్ గా ఉంటుంది కదా! ఫుల్ డే ఎంజాయ్ చేయాలని చైతుని స్కూల్ కి కూడా పంపించలేదు. నాకు చైతుకి దోస అంటే చాలా ఇష్టం. సో, అదే చేస్తున్నా విత్ గ్రౌండ్‌నట్ చట్నీ. ఐ జస్ట్ లవ్ ద కాంబినేషన్. యాక్చువల్‌గా ఈ బర్త్‌డే అనేది నాకు నిజంగా చాలా స్పెషల్. ఎందుకంటే నేను వర్క్ స్టార్ట్ చేసింది 2008లో. 2008 జాన్వరి నుండి 2024 మార్చ్ వరకు నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్నా. అంటే నియర్లీ 16 ఇయర్స్ వర్క్ చేశా బ్రేక్ లేకుండా. మా బాబు కోవిడ్ టైమ్‌లో పుట్టాడు కాబట్టి ఆన్‌లైన్ టీచింగ్ కదా! సో, జాబ్ రిజైన్ చేయలేదు. అలాగే కంటిన్యూ చేసేసా. నాకైతే ఒకటే అర్థమైంది. జాబ్ చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా జాబ్ నుండి బ్రేక్ తీసుకోవాలి. అట్‌లీస్ట్ 1 ఇయర్. ఎందుకంటే మనీ ఇంపార్టెంటే. బట్ మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు జాబ్ లేదు కదా! సో, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చాలా ప్రశాంతంగా ఉంది. రేపేంటి ఆఫీస్‌లో ఏం చేయాలి అనే టెన్షన్ అస్సలు లేదు. అందుకే దిస్ ఈస్ రియల్లీ ఎ స్పెషల్ బర్త్‌డే. చైతుతో ఆడుకుంటూ అస్సలు టైం తెలియలేదు. అప్పుడే లంచ్ టైమ్ అయిపోయింది. బట్ కిచెన్‌కైతే ఈరోజు నేను హాలిడే ఇచ్చేసాను. సో, ఏం తిందామా అని ఆలోచిస్తున్నా. మనకి జొమాటో ఉంది కదా! సో, ఏదో ఒకటి ఆర్డర్ చేయొచ్చు. తిరుపతిలో వెజిటేరియన్ తినాలి అంటే నాకైతే పీఎస్4 అంటే ఇష్టము. పీఎస్4లో ఫుడ్ బాగుంటుంది. మంచిగా ప్యాకింగ్ చేసిస్తారు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో, లంచ్ అయితే నేను ప్లేట్ మీల్స్ ఆర్డర్ చేశాను. హ్యాపీగా తిని ఇక టైమ్ టు స్లీప్. నా బర్త్‌డే కోసం చాలా మందైతే విష్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మందైతే పొద్దున్నుంచి కాల్స్ కానీ, మెసేజెస్ కానీ వస్తూనే ఉన్నాయి. ఐయామ్ రియల్లీ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. సో, వాళ్ళ కోసం కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి కదా! అందుకే వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టాను. మెసేజెస్ పెట్టాను. సో, యూ పీపుల్ రియల్లీ మేడ్ మై డే సో స్పెషల్. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్‌మెంట్, మీ విషెస్ అన్నీ నాకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. నాకు గ్రీన్ టీ అంటే చాలా ఇష్టం. రోజుకి అట్‌లీస్ట్ 2 ఆర్ 3 టైమ్స్ తాగుతాను. మిల్క్ టీ అసలు ప్రిఫర్ చేయను. వెరీ రేర్ ఎక్కడన్నా బయటికెళ్ళినప్పుడు అంతే. గ్రీన్ టీతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొంతమంది గ్రీన్ టీలో హనీ కూడా మిక్స్ చేసుకొని తాగుతారు. బట్ నేనైతే హనీ వాడను. ఒట్టి గ్రీన్ టీయే తాగుతాను. రోజంతా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉన్నాం అనిపిస్తుంది. దెన్ చకచకా పనులన్నీ కంప్లీట్ చేసేసి వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ కోసం డిన్నర్ చేయాలి కదా! అందుకే. ఎర్లీగా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ నాకు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్ అంటే ఇంకా ఇష్టం. సరదాగా తిరుపతి చూడండి నాతో పాటు.
ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ ఇక డిన్నర్ టైం అయిపోయింది. నాకైతే తిరుపతిలో ఇష్టమైన ప్లేస్ హాట్స్పాట్. మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా సరే, సెలబ్రేషన్స్ కానీ, ఏదైనా అకేషన్స్ కానీ ఏమైనా సరే హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తాము. బికాస్ ఫుడ్ చాలా బాగుంటుంది. చైతు బర్త్డే అయితే 2 టైమ్స్ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసాము. చైతు బర్త్డే వీడియో కూడా వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ హాల్ కూడా ఉంటుంది సెలబ్రేషన్స్ కి. ఇక్కడ నచ్చింది ఏంటంటే మంచి అంబియన్స్, ఫొటోస్ కి మంచి ప్లేస్. నాన్ వెజ్ అయితే ఇక చెప్పక్కర్లేదు, సూపర్ ఉంటుంది. స్పైస్ కూడా మనల్ని అడుగుతారు ఏ లెవెల్లో వేయాలి అని. ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు. వీఆర్ ద రెగ్యులర్ కస్టమర్స్ దేర్. తిరుపతిలో చాలా రెస్టారెంట్స్ ట్రై చేశాను కానీ హాట్స్పాట్ ఇస్ ద బెస్ట్ అన్న ఫీలింగ్. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఆన్ ద మెయిన్ రోడే, ఈజీలీ యూ క్యాన్ ఐడెంటిఫై. సో నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఫొటోస్ కి పోజ్ ఇచ్చి ఇక బ్యాక్ టు హోమ్. 2024 నా బర్త్డే చాలా స్పెషల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నా హ్యాపీనెస్ కి కారణం మై హస్బెండ్, బికాస్ హీఈస్ మై ఎవ్రీథింగ్. దిస్ ఈస్ మై క్యూట్ ఫ్యామిలీ. Thank you for watching. For more videos, please subscribe and do not forget to like, share and comment. Meet you in the next video. Until then, bye-bye.